వ్యవసాయంలో ఉత్పత్తులతో పాటు ఉప ఉత్పత్తులతో అధిక దిగుబడి సాధించొచ్చని నిరూపిస్తున్నారు కొంతమంది. మరీ ముఖ్యంగా తేనెటీగల పెంపకం ద్వారా అధిక ఆదాయం అందించవచ్చు అని రుజువు చేస్తున్నారు. ఇక ఈ తేనెటీగల పెంపకం గురించి, తేనె ఉత్పత్తుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. తమ పంట ఉత్పత్తులతో పాటు అనేక రకాల సబ్ ఉత్పత్తులు కూడా ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో ముఖ్యంగా తేనెటీగల పెంపకం కూడా ముఖ్యమైన చెప్పొచ్చు. ఇటీవల ఈ తేనెటీగల పెంపకం కల్చర్ బాగా పెరిగిపోతుంది. దానికి సంబంధించిన ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఆ తేనెటీగలు ముఖ్యంగా ఇతర జిల్లాల్లో అయితే తూర్పుగోదావరి, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో కూడా వీటిని ఎక్కువ చూస్తుంటే రాయలసీమ మొట్టమొదటిసారిగా కూడా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే తేనెటీగల పెంపకం ఆదాయం గురించి మనతో మాట్లాడేందుకు తేనెటీగలు అనేక ఏళ్ళుగా పెంచుతున్న వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. మనం మాట్లాడి పెంచేద్దాం. ఈ తేనెటీగల పెంపకం అనేది ఎలా ఉంటుంది, రాయలసీమ రైతులకు ఎప్పుడు తెలియదు దీని గురించి ఏం చెప్తారు? ఈ రాయలసీమలో దాదాపు అనుకుంటే నేనే మొదటి చేశాను. చాలామంది ట్రైనింగ్ చేశారు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే వీటిని ముందు మెయిన్గా మైగ్రేట్ చేయాలి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఎక్కడ పంటలు ఉంటే పూతలు ఉంటే అక్కడికి మైగ్రేట్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం ఇలాంటి హనీ కలెక్ట్ చేస్తాం. లేకున్నామంటే ఇంక ఇప్పుడు అదే మన కొన్ని ఏరియాల్లో ఆ ఫీడింగ్ ఇచ్చి పెంచడం కన్నా ఇలా పెంచడం వల్ల మనకు మంచి హనీతో పాటు రైతులకు వచ్చేసి పాలినేషన్ జరుగుతుంది. మెయిన్గా పంట ఉత్పత్తి పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. రైతులు మామూలుగా పంట పండిస్తారు అందరికీ ఓకే, కానీ సబ్ ప్రొడక్ట్స్ ఏవైతే పంటలో వచ్చి మిగతా ప్రొడక్ట్స్ గురించి తెలియదు. ఆ తేనె ఉత్పత్తి ఇటీవల బాగా పెరిగిపోయింది. ఇతర జిల్లాలో మన రాయలసీమలో లేకుండా ఇతర జిల్లాలో పెరిగిపోయింది. మరి రాయలసీమలో కూడా తీసుకొచ్చేందుకు వీటికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? మెయిన్గా ఇక్కడ స్ప్రేయింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆ స్ప్రేయింగ్స్ తగ్గించేసి ప్రతి ఒక్క రైతు ఇది పంట పొలాల్లో పెట్టుకోవడం వల్ల దాంతోపాటు అదనపు ఆదాయంగానే ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే రెగ్యులర్ ఆదాయం. పంట అనేది ఒక సంవత్సరంలో ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది, అంతేగాని ఇది ఏంటంటే మనకు ప్రతి నెల ఆదాయమే అనమాట. అంటే ఎటువంటి పంటలు వీటి దీనికి అనుకూలం తేనె పెంచి? ఎందుకంటే అన్ని పంటలు మనకల్లా పండుతున్నా కూడా ఎటువంటి కొన్ని పంటలు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఎటువంటి పంటలు వీటికి అనుకూలంగా ఉంటాయి తేనెటీగల పెంపకానికి? వీటికి ఏంటంటే మెయిన్ ఫ్లవరింగ్ నుంచి పిందె కానీ విత్తనం కానీ కావాలి. అంటే నువ్వులు, ఆవాలు, సన్ఫ్లవరు, ఇప్పుడు వచ్చేసి దానిమ్మ, మ్యాంగో, ఇంకా అటు నుంచి వచ్చేసి సీని, ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటి పంటలలో చాలా ఎక్కువ వస్తుంది హనీ అనేది. ఏదైనా కానీ పిందె కావాలి. పిందె కానీ, పండు కానీ, విత్తనం కానీ, వీటిలో బాగా హాని వస్తుంది. అందుకే రైతులకి మేము ఏం చేస్తుంటాం అంటే ముందు వాళ్ళ పంటతో పాటు ఇది కానీ పెట్టుకోండి. దీన్ని పెట్టుకోవడం వల్ల మీకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. లేకుంటే వాళ్ళు ఇంట్లో తిన్నారనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం మంచి హనీ దొరుకుతుంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే హనీ మంచిదా కాదని చాలామందికి తెలియదు, కానీ టెస్టులు లేవు వాటికి. అక్కడ పెట్టాం చూడండి, హనీకి అనేది ఏం టెస్టులు లేవు. అందుకోసం మార్కెట్లో అలా జరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళని పెంచుకోవడం వల్ల రైతు పాలినేషన్ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యము, వాళ్ళు పక్కన వాళ్ళకి అమ్మడం వల్ల వాళ్ళకి మంచి హనీ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకోసం దీన్ని ఇంకా రాయలసీమలో డెవలప్ చేయాలని మేము కానీ ఇప్పుడు నంద్యాల ఏరియాలో నల్లమల్ల హనీ బీ పార్క్ అని ఒకటి పెట్టాం. అక్కడ ఫ్రీగా ట్రైనింగ్లు ఇస్తున్నాం. అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బీస్ పెట్టేసి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. ఎవరైనా రైతులు ఉన్నారు 3 days ట్రైనింగ్ ఇస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంకా రైతులకు వచ్చిన ట్రైనింగ్ ఫ్రీగా తీసుకోవచ్చు. అకామిడేషన్ అక్కడ ఇస్తున్నాము. వాళ్ళకి ఏమైనా బాక్సులు కావాలన్నా, వాళ్ళకి ఇంకా దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలన్నా మేము సప్లై చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారు, చదువుకున్నారు, అలాంటి వాళ్ళు ఎవరన్నా మేము దీన్ని మాకు బాగా ఉంది, మేము ఇలాంటిది పెట్టాలనుకున్న వాళ్ళకి ఏదైనా ఉన్నాయని మా తరపున బ్రాంచెస్ కానీ ఓపెన్ చేయడానికి అవకాశాలు కానీ ఉన్నాయి. ఇప్పుడు ఇస్తున్నాము. వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇచ్చేసి బ్రాంచ్లు ఓపెన్ చేస్తాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, ఇంకోటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో, అక్కడ బ్రాంచెస్ పెట్టడానికి మేము ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం రకరకాల హనీస్ అని ఉన్నాయి. కొన్ని తులసి హనీ అని, బ్లాక్ జామున్ హనీ అని, ఇట్లా రకరకాల హనీ. ఏ రకరకాల హనీ ఇవి సార్? ఈ హనీ వచ్చేసి మనం పెట్టే తోటని బట్టి మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి. అవును సార్, దీంట్లో ఎటువంటిది యాడ్ చేయం సార్. పర్టికులర్ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తులసి ఫ్లేవర్ కావాలి, తులసి హనీ కావాలి. సో తులసి క్రాప్లో ఆ ఫ్లవరింగ్ టైంలో బాక్సులు పెడతాం సార్ అక్కడ. సో ఆ నెక్టార్ మీద ఈగలు వాలి హనీ నెక్టార్ కలెక్ట్ చేసుకుని హనీ పెట్టుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ టేస్ట్ వస్తుంది సార్. మనకు పర్టికులర్గా చాలామంది ఏం చేస్తారంటే బయట మార్కెట్లో ఆ ఫ్లేవర్ కోసం ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఆ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కంపల్సరీ అది తినే చెడిపోతుంది. సో మేము ఇచ్చే హనీ 100% నో ఎక్స్పైర్ సార్. ఎందుకంటే న్యాచురల్గా వచ్చింది ఆ టేస్ట్. సో అట్లా మనము డిఫరెంట్ ఫ్లేవర్స్ దాదాపు ఒక 20 to 25 ఫ్లేవర్స్ మేము యాడ్ చేస్తాం, కలెక్ట్ చేసుకుంటాం సార్. ఒక ఎకరా మనం తేనె ఉత్పత్తి తేనె మాత్రం కాకుండా తేనె బై ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడ మనకు లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ వీటి పేరు ఏం పేరు సార్? పుప్పొడి, తేనె పుప్పొడి, తేనె పుప్పొడి కూడా ఆదాయం ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు. అలాగే లిప్ బామ్ తయారు చేస్తున్నారు. అలాగే ఏదైతే తేనె వచ్చిందో మైనంతో కూడా, మైనపు దాంతో కూడా చేస్తున్నారు.
ఇదేం సార్ ఇది జెండు బామ్. క్రాక్ క్రీములు, జెండు బాములు. సో క్రాక్ క్రీమ్స్ అంటే మెడిసిన్స్ కూడా వీటితో తయారు చేస్తున్నారు. ఇలా రైతులతో అధిక ఆదాయం పెంచుకునేందుకు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తేనెతో పాటు తేనె ఉత్పత్తులు కూడా, మిగతా ఉత్పత్తులు కూడా ఇట్లా దేవుని పటాలు అయితే వెంకటేశ్వర స్వామి కానీ శివుడు కానీ ఇతర మైనంతో కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రైతులు బై ప్రొడక్ట్స్గా ఉపయోగిస్తే మీ పంటతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా కూడా ఆదాయం పెంచుకోవచ్చు కూడా నిరూపిస్తున్నారు ఈ నల్లమల హనీబీ పార్క్ అనే సంస్థ వాళ్ళు. వీళ్ళ దగ్గర ట్రైనింగ్ కూడా 3 days ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది తేనెకు సంబంధించిన బై ప్రొడక్ట్స్ ద్వారా ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం గురించి. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.